కావాలి? బాగున్నావు అంటే కెమెరాలో రెడీయా? మంచిగా పెట్టారు. నేను పెడతాను. నేను కొన్ని ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతా, ఆలోచించి ఆన్సర్ చెప్పండి, ఓకేనా? డిక్షనరీలో ఈ వర్డ్ మాత్రం రాంగ్ ఉంటది, ఏంటది? చదువు గురించి అడిగితే మాకు రావు. కాదు, అన్న అయిపోయి కాదు అంటే అంత బాగున్న అమ్మాయిని అన్న అంటే మేము ఫీల్ అవుతాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అవునవును. అన్న క్యాన్సర్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆన్సర్ చెప్పు, నీకు తెలుసు కదా. నాకేం తెలుసు. అంటే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటుంటారు కదా, చదువుకోండి అంటారు కదా. చదువుకోండి ఫస్ట్. అట్లా మీరు చదువుకోలేదా? లేదు. పోయామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా తెల్లారిందా? ఎంత కష్టం వచ్చిందో మీకు కాదు, ఇంట్లో వాళ్ళకి. మా వల్ల వాళ్ళకి ఎప్పుడు కష్టాలే. ఎంత కష్టపడుతున్నారు పాపం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎంత బాగుంది. ఆలోచించండి. అంటే ఈ ఆన్సర్ చెప్తే మీరు ఎగ్జామ్ లో కూడా పాస్. నైస్ ఆన్సర్ అప్ప. తెలీదు. సరే, మళ్ళీ క్వశ్చన్ అంటే నేను క్లూ ఇస్తున్నా, ఆన్సర్ లోనే ఉంది. సారీ, క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. చెప్పు మరి, ఉందంటున్నావు కదా. ఈ వర్డ్ డిక్షనరీలో ఉండదు. ఏంటది? వర్డా? కాదు, కొంచెం డిక్షనరీ. నా నేమ్ చెప్పు. అక్షయ. ఉంటదేమో నీ పేరు లేకపోతే. ఏంటంటే ఉదయ్ శ్రీవల్లి. అలా అంటావా? సరే, ఇదైతే రాంగ్ ఉంటది అన్న, నేను అసలు ఉండదు అనలా. ఎస్, రైట్ ఆన్సర్. రాంగ్ అనేవాడు అంతే కదా. చెప్పింది అదే ఆన్సర్, కాకపోతే అది కాదేమో. నేను ఫస్ట్ చెప్పా కదా అన్న. సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పు. ఎవరెస్ట్ పర్వతం ఉంది కదా, అంటే ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. దాన్ని కనుక్కోక ముందు అతి పెద్ద పర్వతం ఏది? ఏం దిక్కుమాలిన ప్రశ్న. పర్వతం. ఎంత క్యూట్ గా చెప్పిందో కదా. దాన్ని కనిపెట్టక ముందు చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. నార్మల్గా ఉన్నవే. చాలా సెకలు ఉన్నారా నీలో? నార్మల్గా ఉంటే మనం ఏడెందుకు అడుగుతాం? ఏమో అన్న, అది తెలియదు నాకు. పర్వతం ఎత్తుకుంటది కాబట్టి ఎత్తైన పర్వతం. అదే ఎవరెస్ట్ పర్వతం మామూలుగా మనకి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. దాన్ని కనుక్కోక ముందు ఏది ఎత్తైన పర్వతం? తెలీదు. ఆలోచించు. తను చెప్పేస్తుంది. నాకు తెలీదు అన్న. నైస్ ఆన్సర్. తెలీదు. కొంచెం ఆలోచించండి. తర్వాత ఆలోచిద్దాం. లాస్ట్ వేరే క్వశ్చన్ అడగన్నా. చెప్పనా? సరే, క్లూ ఇస్తున్నా, ఆన్సర్ కూడా దాంట్లో. పర్వతం. చెప్పండి. పర్వతం. క్లూ ఇచ్చానుగా, ఆన్సర్ దాంట్లో. చెప్పన్నా. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఉంది కదా, దాన్ని కనుక్కో. ఎవరెస్ట్ పర్వతం ఎత్తైంది కదా, దాన్ని కనుక్కోక ముందు ఏది? ఎవర్రా మీరంతా? ఆన్సర్ దాంట్లోనే ఉంది, క్వశ్చన్ లోనే ఉంది.
చెప్పొచ్చు కదా. తెలియదు కదా, తెలియదు కదా. అంత క్యూట్ గా చెప్పింది కదా మీరు. సరే నేను చెప్పేసి నువ్వు అంత క్యూట్ గా నాకు చెప్పకపోతే బాగోదు కదా. చిటికెలో చిన్న నవ్వుతో పచ్చ జెండా చూపించినావే. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉందని చెప్పా. కనుక్కున్నా కనుక్కోకపోయినా అదే కదా పెద్దది. ఇదో క్వశ్చన్ మళ్ళీ మీరు వచ్చి అడగడం. నువ్వు చెప్పావా మరి? చెప్పావా? చెప్పు. క్వశ్చన్స్ అడిగితే చెప్పేటట్టు ఉండాలి. ఇట్లా చెప్పేటట్టు ఉంటే ఆన్సర్ అది క్వశ్చన్లు ఎందుకు అవుతాయి? ఆన్సర్లు అవుతాయి. కానీ మనం అంటే భయపడుతున్నారా? భయానికి మీనింగ్ తెలియదు. బ్లడ్ అక్కడ అంతే కదా. నేను మా మమ్మీకి తప్ప ఎవరికి భయపడను ఎక్కువ. డాడీకి కూడా భయపడను, మమ్మీకి ఎక్కువ అస్సలకే లేదు. సరే అయితే థ్యాంక్ యూ, మంచిగా చెప్పారు. నేను ఆన్సర్ మీరు కాదు. నువ్వు క్వశ్చన్స్ మంచిగా అడిగినావు అన్న. నేను అడిగా మీరే చెప్పలా. ఓకే తెలీదు అన్న మరి. ఓకే థ్యాంక్ యూ అన్న.